కనుకనే ఈనాడు మీరు చేసినటువంటి యొక్క పవిత్రమైనటువంటి నామస్మరణ అన్ని ఆధారమైనటువంటి యొక్క హృదయాల్లోన ప్రవేశిస్తున్నాయి. The chanting of the sacred, matchless name of God will certainly sanctify the hearts of the vast humanity. కనుక మీరు చెడ్డ భావనకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. Never give scope for bad thoughts. బ్యాడ్ వర్డ్స్ అంతా మీరు అవకాశం ఇవ్వకండి. Never speak bad words. పవిత్రమైనటువంటి ఒక పదవులు మీరు ఉపయోగపెట్టండి. Use always sacred words. తీయని పదవులు ఉపయోగపెట్టండి. Talk sweetly. దైవనామాన్ని ఉపయోగపెట్టండి. And sing glory of God. దానివల్లనే జగత్తుకంతా మనం ఉపకారం చేసిన వారం అవుతాం. That renders almost a help to the whole world. Help ever, hurt never. Help ever, hurt never. ఇతరులకు ఏమాత్రం కూడా అపకారం చేయకండి. Never harm anybody. ఉపకారమే చేస్తూ రండి. Help others continuously. ఈ ఉపకారం చేస్తూ రావటం చేత మీకు అంతా కూడాను ఉపయోగమైనటువంటి ఒక ఫలములే కలుగుతాయి. When once you help everybody, you will have positive results. కనుక So మీరు తగినటువంటి ఒక కాలం అంతా కూడాను వ్యర్థం చేయకండి. never waste your time. చదువుతో పాటు Along with education, నామస్మరణతో పాటు along with singing, దివ్యమైనటువంటి యొక్క కీర్తనలతో పాటు along with singing good హృదయాన్ని hymns, పవిత్రంగా గావించుకోండి. you should make your hearts sacred.